ఆనందపురములు టీవీ. ఆనందపురం అనే గ్రామంలో రాజమల్లు, లచ్చమ్మ దంపతులు ఒక చిన్న తాటాకు గుడిసెలో ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. ఒకరోజు ఉదయం సమయంలో రాజమల్లు చెరువు దగ్గర నుండి ఇంటికొస్తూ తన భార్య లచ్చమ్మను ఆప్యాయంగా పిలుస్తాడు. లచ్చమ్మా, ఓ లచ్చమ్మా, కొద్దిగా బయటికి రా. నేను నీకోసం ఏం తెచ్చానో చూడు. ఈరోజు చెరువు దగ్గర వలేస్తే చాలా అద్భుతమైన తాజా చేప దొరికింది. దీన్ని చూడగానే నాకు నీ చేతి వంట గుర్తొచ్చిందనుకో. మన తాటాకు గుడిసెలో ఈరోజు గొప్ప పండగ భోజనం చేద్దాం. లచ్చమ్మ చిరునవ్వుతో బయటకొస్తూ, అయ్యో ఏవండి, ఈ చేప ఎంత బాగుందో. మీరు రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోయి కూడా నా కోసం ఎంత మంచి చేపను తీసుకొని వచ్చారు. మీ కష్టం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. నేను దీన్ని శుభ్రంగా కడిగి పాత చింతపండు రసం వేసి ఎంతో కమ్మగా పులుసు చేస్తాను. నీ చేతి వంటలో ఏదో మాయింది లచ్చమ్మా. మన దగ్గర పెద్ద పెద్ద మసాలాలు, ఖరీదైన దినుసులు లేకపోయినా నువ్వు కేవలం పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండుతోనే అద్భుతం లాంటి కూర చేస్తావు. నా అదృష్టం బాగుండి నువ్వు నాకు భారీగా దొరికావు. నీ చేతి వంటదేంటంటే నాకు ఎంత కష్టమైనా ఇట్టే మర్చిపోతాననిపిస్తుంది. ఏమండి, మీరు నన్ను మరీ అంతలా పొగడకండి. వంటకు రుచి వచ్చేది మసాలాల వల్ల కాదు, వండే వల్ల, ప్రేమ వల్ల, తినే వల్ల, ఆప్యాయత వల్ల వస్తుంది. మనం పేదవాళ్లే కావచ్చు, మన ఇల్లు ఒక చిన్న తాటాకు గుడిసి కావచ్చు, కానీ మన మధ్య ఉన్న ఈ ప్రేమ ఏ ధనవంతుల ఇళ్లలోనూ దొరకదు. మీరు లోపలికి రండి, నేను వంట మొదలు పెడతాను. అలాగే లచ్చమ్మా, మన పాత మట్టి కుండలోనే ఈ చేపల పులుసు వండు. ఆ మట్టి కుండలో ఉడికితేనే దానికి అసలేం రుచి వచ్చుద్ది. ఆ పులుసు వాసన కోసం నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను. నేను వెళ్ళి స్నానం ముగించుకొస్తాను. కొంత సమయం తర్వాత ఊరి పెద్ద పటేలా గారు తన పెద్ద భవంతిలో భార్య గౌరమ్మతో కలిసి భోజనానికని కూర్చుని ఉంటాడు. ఆయనకు వంటలు ఏమాత్రం నచ్చవు. గౌరమ్మ, ఏంటి వంటలు? రోజు రోజుకి మన ఇంట్లో వంటల రుచి పూర్తిగా వాడైపోతుంది. ఇన్ని రకాల కూరలు చేశారు, కానీ ఒక్కదాంట్లోనూ సరైన రుచి లేదు. డబ్బులు నీళ్ళలా ఖర్చు పెట్టి మసాలాలు తెప్పిస్తున్నాను, కానీ తినటానికి మాత్రం ఏమాత్రం ఇంపుగాలేవు. నాకైతే చాలా విసుగొస్తుంది. నేనేం చెయ్యాలి పటేలా గారు? వంట వాళ్ళు ఎంతో కష్టపడి 10 రకాల వంటలు చేశారు. మీరు ఎప్పుడూ ఇలాగే వంకలు పెడుతూ ఉంటారు. మన ఇంట్లో ఉన్నన్ని వస్తువులు, ఇంత పెద్ద వంటగది ఈ ఊర్లో ఎవరికీ లేదు. అయినా మీకు ఎప్పుడూ అసంతృప్తే. మీరు ప్రశాంతంగా కాస్త తినండి. పటేలా గాలి పీల్చుకుంటూ ఆగిపోయి, ఆగు గౌరమ్మ, నీకు అద్భుతమైన వాసన వస్తుందా? ఎవరో చేపల పులుసు వండుతున్నట్టున్నారు. ఈ వాసన పీల్చుకుంటేనే నా కడుపులో ఆకలి అమాంతం పెరిగిపోతుంది. నా జీవితంలో ఇంత కమ్మటి సువాసన నేనెప్పుడు చూడలేదు. ఎవరు వండుతున్నారు? అవునండి, నా ముక్కుకు కూడా ఆ వాసన తగులుతోంది. ఆ వాసన ఎక్కడి నుండో కాదు, మన ఇంటి వెనుకున్న ఆ తాటాకు గుడిసె నుండే వస్తుంది. ఆ గుడిసె ఆ రాజమల్లుది. వాళ్ళు కటిక పేదవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఇంత సువాసనొచ్చే వంట చేయడం ఎలా సాధ్యం? నాకైతే ఆశ్చర్యంగా ఉంది. పేదవాళ్ళైతే మాత్రం రుచిగా వండుకోకూడదా గౌరమ్మ? ఆ వాసన నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నా ముందున్న ఈ 10 రకాల కూరలు ఇప్పుడు నాకు గడ్డితో సమానం. ఆ తాటి ఆకు గుడిసెలో ఏముందో, ఆ పులుసులో ఏముందో నేను తెలుసుకోవాలి. పద, మనం అక్కడికి వెళ్దాం. ఏంటండి మీరు మాట్లాడేది? మీరు ఊరికి మోతుబరి పటేలా గారు. మనం ఆ రాజమల్లి గుడిసెకు వెళ్లడమేమిటి? నా పట్టుచీర ఆ గుడిసెకు తగిలితే మురికవుతుంది. మన స్థాయికి వాళ్ళ ఇంటికి వెళ్లడం చాలా అవమానం. దయచేసి మీ పరువు తీసుకోకండి. ఆకలికి, రుచికి పరువు ప్రతిష్టలుండో గౌరమ్మ. వాసన చూస్తుంటేనే నాకు మతిపోతుంది. నువ్వు రాకపోతే మానే, నేను మాత్రం ఆ రాజమల్లు గుడిసెకి వెళ్ళి ఆ కూర ఎలా ఉందో రుచి చూసి తీరుతాను. రాజమల్లు ఇంటికి పొరిగింట్లో ఉండే చమ్మడు, అతని భార్య సీతమ్మ కూడా ఆ వాసన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. సీతమ్మ, మన పొరిగింటి రాజమల్లు గుడిసె నుంచి ఎంత కమ్మటి చేపల పులుసు వాసన వస్తుందో చూసావా? వాళ్ళేమైనా కొత్త రకం వంట చేస్తున్నారంటవా? నాకైతే నోట్లో నుంచి నీళ్లు ఊరుతున్నాయి. మన ఇంట్లో కూర తినబుద్ధి కావటంలా. అవుడు చెమ్మడు, ఆ లచ్చమ్మ చేతిలో నిజంగానే ఏదో అద్భుతమైన కళ ఉంది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పాత చింతపండు, 2 పచ్చిమిరపకాయలు తప్ప ఏమీ ఉండవు. అయినా సరే ఆవిడ ఏం వండినా ఇలాగే కోపాలిస్తుంది. లచ్చమ్మ వంట చేస్తుంటే ఆ వాసన ఊరంతా వ్యాపిస్తుంది. మరి మనం కూడా అక్కడికి వెళ్ళి ఆలతో కలిసి భోజనం చేద్దామా సీతమ్మ? రాజమల్లు నాకు మంచి స్నేహితుడు, ఏమనుకోడు. ఆ వాసన నన్ను ఇక్కడ నిలబడినివ్వటంలా. ఇల్లొక ముద్దైన పెడతారని అడుగుతాను. వద్దు చెమ్మడు, అలా అడగడం మర్యాద కాదు. వాళ్ళే పాపం రోజు కూలీ చేసుకుని బ్రతికే పేదవాళ్ళు.
ఏదో ఒక రోజు ఒక మంచి చేప దొరికితే వాళ్ళు ప్రశాంతంగా తినాలి గాని మనం వెళ్లి వాళ్ళ కంచెంలో చెయ్యి పెట్టడం బాగుండదు. మన పరువు కూడా పోతుంది. నీ ఆకలి అదుపులో పెట్టుకో. అదిగో సీతమ్మ చూడు, ఆ పటేల్ గారు ఆయన భార్య గౌరమ్మ ఇటేపే వస్తున్నారు. వాళ్ళు నేరుగా రాజమల్లు గుడిసె వైపే వెళ్తారు. ఈ పటేలు బాగా ధనవంతుడయ్యుండి ఈ తాటాకు గుడిసె దగ్గరికి ఎందుకు వస్తున్నాడు ఏంటో నాకు అర్థం కావటంలా. పద, మనం కూడా ఇల్లు చూద్దాం. పటేల గౌరమ్మ నడుచుకుంటూ రాజమల్లి గుడిసె దగ్గరికి వస్తారు. వెనకే జమ్మడు సీతమ్మ కూడా చేరుకుంటారు. రాజమల్లు, ఓ రాజమల్లు, ఇంట్లో ఉన్నావా? రాజమల్లు బయటకొచ్చి ఆశ్చర్యంతో, అయ్యో పటేల్ గారు మీరా? మా ఈ చిన్న తాటాకు గుడిసెకి మీరెందుకు వచ్చారయ్యా? మీరు కబురంపితే నేను మీ పెద్ద భవంతి దగ్గరికి వచ్చేవాణ్ణి. లోపలికి రండయ్యా. నేనిక్కడికి ఊరి పెద్దగా రాలేదు రాజమల్లు. నీ భార్య వండుతున్న చేపల పులుసు వాసన నన్ను ఇక్కడి దాకా రప్పించింది. ఆ వాసన పీల్చుకుంటే నా ఇంట్లో ఉన్న వంటలు ఏమాత్రం రుచించట్లేదు. దయచేసి ఆ కూర నాకు ఒక ముద్ద పెడతావా? గౌరమ్మ ముఖం చిట్లించుకుంటూ, పటేలా గారు, ఎంత పని చేస్తున్నారు మీరు? వీళ్ళ గుడిసె చూసారా ఎలా ఉందో? పైకప్పంత తాటాకులతో నిండుంది. నేల మీద కనీసం చాప కూడా లేదు. ఈ పేదవాళ్ళ ఇంట్లో మనం ఎలా భోజనం చేస్తాం? నాకు చాలా అసహ్యంగా ఉంది. గౌరమ్మ గారు, మీరు మా ఇంటికి రావడం మాకెంతో సంతోషంగా ఉంది. మాది చిన్న తాటాకు ఇల్లే కావచ్చు కానీ మా మనసులు చాలా పెద్దవి. మీరేమీ అసహించుకోకండి. నేను అప్పుడే కోసుకొచ్చిన తాజా అరిటాకులో మీకు భోజనం వడ్డిస్తాను. దయచేసి మా ఇంటి భోజనం స్వీకరించండి. అవును పటేల్ గారు, రాజమల్లు భార్య లచ్చమ్మ వంట చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సువాసన తట్టుకోలేకే నేను నా భార్య సీతమ్మ కూడా ఇక్కడికే వచ్చాం. అవును గౌరమ్మ గారు, మీరే అహంకారం పక్కన పెట్టి ఒక్కసారి లచ్చమ్మ చేతి వంట రుచి చూడండి. ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. మట్టిల్లైనా తాటాకు గుడిసైనా అక్కడున్న ఆప్యాయత ముందు ఆ పవనాలు కూడా సరిపోవు. రండి పటేలా. జమ్మడు, నువ్వు కూడా సీతమ్మని తీసుకొనిరా. అందరం ఇక్కడే నేల మీద కూర్చొని ఆనందంగా భోజనం చేద్దాం. మా లచ్చమ్మ చేతి వంట ఈరోజు మీ అందరికీ వడ్డొచ్చింది. దయచేసి ఎవరూ కాదనబాకండి. అందరూ రాజమల్లు గుడిసెలో నేల మీద కూర్చుంటారు. లచ్చమ్మ అందరికీ అరిటాకులేసి వేడివేడి అన్నం, మట్టి కుండలో వండిన చేపల పులుసు వడ్డిస్తుంది. పటేలా గారు, ఈ అరిటాకుల్లో అన్నం వడ్డించాను. ఇదిగోండి ఈ మట్టి కుండలో వండిన చేపల పులుసు. నేనిందులో ఎలాంటి ఖరీదైన వస్తువులు వేయలేదు. కేవలం పాత చింతపండు, రాతి ఉప్పు, కాస్త పచ్చిమిర్చి మాత్రమే వాడాను. నా భర్త మీదున్న ప్రేమతో మనసారా వండాను. దయచేసి రుచి చూడండి. పటేలా ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆనందంతో, అద్భుతం లచ్చమ్మ, నిజంగా అద్భుతం. నా జీవితంలో నేను ఇంత గొప్ప రుచిని ఎన్నడూ చూడలేదు. ఆ పులుపు, ఆ చేప ముక్క వెనలా కరిగిపోతుందనటం. నా ఇంటి వాళ్ళు 100 మంది కలిసినా నా చేతిలో ఉన్న ఆ రుచిని తీసుకురాలేరు. నేను ఈ జన్మలో వంటను మర్చిపోలేను. గౌరమ్మ సందేహిస్తూ నెమ్మదిగా రుచి చూసి ఆశ్చర్యపోతూ, అరే ఏంటి లచ్చమ్మ ఈ రుచి? ఇది మామూలు చేపల పులుసు కాదు, ఇది అమృతం. ఇందాక నేను నీ ఇంటిని చూసి చాలా అసహ్యించుకున్నాను, చులకనగా మాట్లాడాను. కాని ఈ భోజనం నా అహంకారాన్ని పూర్తిగా కడిగేసింది. ఎంత డబ్బున్నా ఈ ఆప్యాయత, ఈ రుచి కొనుక్కోలేమని నాకిప్పుడే అర్థమైంది. నన్ను క్షమించు తల్లి. అయ్యో క్షమాపణ లేదు గౌరమ్మ గారు. మీరు సంతృప్తిగా భోజనం చేశారన్న ఆనందం నాకిప్పుడు ఎంతో తృప్తినిస్తుంది. మీరు కడుపు నిండా తినండి. చూశారా పటేల్ గారు, పేదవాళ్ళ ఇళ్లలో ఉండే అసలైన సంతోషం ఏంటో. రాజమల్లు రచ్చమ్మల మధ్య ఉన్న అన్యోన్యతే వాళ్ళ ఇంటికి అంత గొప్ప రుచిని తీసుకొచ్చింది. ఈరోజు మేమంతా ఇక్కడ భోజనం చేయటం సంతోషంగా ఉంది. అవును పటేలా గారు, భార్యాభర్తలు ప్రేమగా ఉంటే గుడిసెలో ఉప్పు కారం వేసుకుని తిన్నా అది అమృతంలాగే ఉంటుంది. అదే మనసులో ప్రశాంతత లేకపోతే వజ్రాల పల్లెంలో తిన్నా అది రుచించదు. లచ్చమ్మ వంట మనందరికీ ఒక గొప్ప జీవిత పాఠం నేర్పింది. మీరు ఆనందంగా తింటే మాకు అంతే చాలు బాబయ్య. ఓ మంచి వస్తువు దొరికినప్పుడు అందరితో పంచుకొని తినటంలో ఉన్న తృప్తి మరి ఎక్కడ దొరకదు. నా భార్య లచ్చమ్మ ఎప్పుడు ఇదే మాట చెప్పుద్ది. మీ రాకతో మా గుడిసె పవిత్రమైంది. భోజనం ముగిశాక పటేల గారు కళ్ళు తుడుచుకుంటూ, రాజమల్లు, ఈరోజు నువ్వు నీ భార్య నాకు కనువిప్పు కలిగించారు. పెద్ద ఇల్లు, ఆస్తిపాస్తులు ఉంటేనే గొప్ప అనుకున్నాను. కానీ నిజమైన గొప్పదనం మనుషుల మనసులో వాళ్ళు చూపించే ఆప్యాయతలో ఉంటుందని తెలుసుకున్నాను. నీ తాటి ఆకు గుడిసె ముందు నా భవంతి చాలా చిన్నగా అనిపిస్తుంది. బాబయ్య, మీలాంటి గొప్పోళ్ళు మా ఇంటికి వచ్చి ఇంత ఆప్యాయంగా మాట్లాడమే మా అదృష్టం. మీరు మాపై చూపిస్తున్న ఈ ప్రేమ చాలు బాబయ్య. లచ్చమ్మ, నీ చేతి వంటతో పాటు నీ దొడ్డ మనసు కూడా చాలా గొప్పది.
ఇందాక నేను నిన్ను అవమానించినా నువ్వు ఏమాత్రం కోపగించుకోకుండా నాకు అన్నం పెట్టావు. నీ సహనం ముందు నేను తలదించుకుంటున్నాను. ఇక మీదట మనమంతా కులమతాలు ధనిక పేద అనే భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉందాం. చాలా సంతోషం గౌరమ్మ గారు. మీ మనసు మారటం ఈ ఊరికి ఎంతో మేలు చేస్తుంది. పటేల్ గారి ఇక నుంచి ఈ ఊరిని మరింత ప్రేమతో చూసుకుంటారని పటేల్ గారు ఇక నుంచి ఊరిని మరింత ప్రేమతో చూసుకుంటారని నాకు గట్టి నమ్మకం వచ్చింది. ఆవిడ జమ్ముడు, ఈ చిన్న చేపల పులుసు ఈ రోజు ఊరి పెద్దల మనసులను ఒక తాటి మీదకు తెచ్చింది. లచ్చమ్మ, నీ వంటకే కాదు నీ ప్రేమకు కూడా ఊరంతా దాసోహం అవ్వాల్సిందే. రాజమల్లు, రేపటి నుంచి నువ్వు ఏ కష్టము పడద్దు. నా పొలాల పర్యవేక్షణ బాధ్యత నీకే అప్పగిస్తున్నాను. మీరు ఇక ఏ ఆకలి బాధలు పడాల్సిన అవసరం లేదు. ఈ తాటి ఆకు గుడిసె ఎప్పటికీ ఈ ఊరికి ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. అందరూ సంతోషంగా ఒకరికొకరు వేడుకోలు చెప్పుకుంటారు. ఈ కథలోని నీతి ఏంటంటే, నిజమైన సంతోషం మరియు రుచి ధనంలోనూ పెద్ద భవనంలోనూ ఉండదు. అది నిస్వార్థమైన ప్రేమలో తోటివారితో పంచుకునే దొడ్డ మనసులో ఉంటుంది. ఆప్యాయతతో వడ్డించిన ఏ భోజనమైనా అమృతంతో సమానం. ఆనందగిరి అనే ఒక పెద్ద పల్లెటూరు. ఆ ఊరికి పెద్ద కాపు భూపతి గారు. ఆయనకొక అందమైన గుణవంతరాలైన కూతురు తేజస్విని ఉంది. భూపతి గారు మొదట్లో ఊరి వ్యవహారాలు చాలా బాగా చూసుకునేవారు. కాని రాను రాను ఆయన ఇంట్లో వ్యవహారాలకు, కూతురి బాగోగులకే పరిమితమైపోయి ఊరి పనులు పట్టించుకోవడం మానేశారు. దీన్ని ఆసరాగా తీసుకుని పక్క ఊరి పెత్తందారు రుద్రయ్య ఆనందగిరిని తన గుప్పెట్లోకి తీసుకోవాలని కుట్రలు పన్నుతున్నాడు. ఉదయం పూట ఆనందగిరి రచ్చబండ దగ్గర ఊరి పెద్దలు సూరయ్య, రామన్న, పుల్లయ్య కూర్చొని బాధగా మాట్లాడుకుంటున్నారు. ఏందయ్యా రామన్న, మన ఊరి పరిస్థితి రోజురోజుకి తీసుకట్టుగా మారిపోతుంది. మన పెదకాపు భూపతి గారేమో గడప దాటి బయటికి రావటంలా రచ్చబండెక్కి నెలలు గడిచిపోయాయి. అవును సూరయ్య, ఆయన అంతఃపురం లాంటి ఆ భవంతిలో కూర్చుని కూతురు తేజస్విని ముచ్చట్లు చూసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. 10 ఊళ్లకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన మన ఆనందగిరి ఇప్పుడు దిక్కులేని పక్షిలా మారింది. ఈ అవకాశాన్ని చూసుకొని ఆ రుద్రయ్యగాడు రెచ్చిపోతున్నాడు. నిన్న మన ఊరి చెరువు కట్ట తెంచటానికి రుద్రయ్య మనుషులొచ్చారు. ఎవ్వరూ అడిగేవాళ్ళు లేరని వాళ్ళ ధీమా. వాళ్ళ ఆగడాలు ఆపకపోతే మన ఊరి భూములన్నీ వాడి పరమైపోతాయి. మనల్ని ఎవరయ్యా కాపాడేది? అప్పుడే అటుగా వస్తున్న వీరయ్య వాళ్ళ మాటలు విని ఆగుతాడు. వీరయ్య ఎంతో చురుకైన ధైర్యవంతుడైన యువకుడు. పెద్దలందరికీ నమస్కారం. ఎందుకలా బాధపడుతున్నారు? నాయకుడు నిద్రపోతే ప్రజలు మేల్కోవాలి కాని ఇలా దిగులు పడుతూ కూర్చుంటే సమస్యలు తీరుతాయా? ఏమో వీరయ్యా, పనులు చెయ్యాలంటే అండ కావాలి గదా. మనకి ఆ భూపతి గారి అండ కరువైంది. ఊరికి రక్షణగా ఉండాల్సిన ఆయనే ఇంట్లో కూర్చుంటే మనం మాత్రం ఏం చేయగలం? భూపతి గారికి ఊరంటే ప్రేమ లేకపోలేదు. ఆయనకు వయసు మీద పడింది. దానికి తోడు కూతురు మీద ఉన్న అమితమైన ప్రేమ ఆయన కళ్లకు గంతలు కట్టింది. ఎవరైనా వెళ్ళి ఆయనకు వాస్తవం చెప్తే మళ్ళీ ఆయన మన పాత భూపతి గారు అవుతారు. వాస్తవం చెప్పడమా? ఆయన గడప తొక్కడానికి వీల్లేదు. ఆయన పాలేరు కొండయ్య ఎవ్వరినీ లోపలికి రానివ్వటం లేదు. పైగా రుద్రయ్యతో కొండయ్య కూడా చేతులు కలిపాడని ఊళ్ళో అనుకుంటున్నారు. అలాగా? అయితే ఈరోజు ఆ గడప నేను తొక్కుతాను. మన ఊరి గౌరవం ఆ రుద్రయ్య కాళ్ల దగ్గర పడకుండా నేను చూసుకుంటాను. మీరంతా ధైర్యంగా ఉండండి. ఏ కష్టమైనా అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. వీరయ్య నేరుగా భూపతి గారి ఇంటికి వెళ్తాడు. గుమ్మం దగ్గర పాలేరు కొండయ్య అడ్డగిస్తాడు. ఏయ్ వీరయ్య, ఎక్కడికి పోతున్నావు? లోపలికి. అయ్యగారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడెవ్వరిని గలవరో. వెళ్ళు. కొండయ్య, ఊరంతా సమస్యలతో ఉడికిపోతుంటే పెద్ద కాపుగారు విశ్రాంతి తీసుకోవటం ఏంటి? దారివిడు, నేను ఆయనతో మాట్లాడాలి. నా మాట వినకుండా లోపలికి వెళ్తే మర్యాద దక్కదు వీరయ్యా. ఇది కాపుగారి లోగిలి, నీ ఇల్లు కాదు. వీరయ్య కొండయ్యను గట్టిగా పక్కకు నెట్టి లోపలికి వెళ్తాడు. భూపతి గారు ఇది చూసి ఆశ్చర్యపోతారు. భూపతి కోపంగా, ఏంటి వీరయ్యా ఈ సాహసం? నా పాలేరుని తోసుకుని లోపలికొస్తావా? నీకు నా మీద గౌరవం లేదా? భయం లేదా? నమస్కారం భూపతి గారు. గౌరవం ఉంది కాబట్టే ఊరి తరపున అడగటానికి వచ్చాను. భయం లేదు కాబట్టే మీ పాలేరుని పక్కన పెట్టొచ్చాను.
మీరు ఊరి పెద్ద, కాని మీరు ఊరిని గాలికి వదిలేశారు. ఆ రుద్రయ్య మన చెరువు కట్టలను ఆక్రమిస్తున్నాడు. మీ కళ్ళు తెరవటానికి నేనింత సాహసం చేయాల్సి వచ్చింది. భూపతి ఆలోచనలో పడుతూ, నా కళ్ళు తెరుస్తావా? నా ఊరి గురించి నాకు తెలియదా వీరయ్య? పక్క ఊరి పెత్తందారు రుద్రయ్య నన్నేమీ చేయలేడు. నాకున్న పరపతి ముందు వాడెంత? పరపతి అనేది ఇంట్లో కూర్చుంటే పెరగదు భూపతి గారు. నలుగురిలోకి వెళ్ళి నిలబడితే పెరుగుతుంది. మీరిలాగే గడప దాటకుండా ఉంటే రేపు ఈ భవంతి కూడా రుద్రయ్య సొంతం అవుతుంది. మీరు ఊరి పగ్గాలు వదిలేశారు. ఊరికి ఇప్పుడొక ధైర్యవంతుడైన నాయకుడు కావాలి. భూపతి పౌరుషంతో, ఓహో, నాకే నాయకత్వ లక్షణాలు నేర్పుతున్నావా? నేనంటే ఏంటో నీకు తెలియదు వీరయ్యా. సరే, నీకంత పౌరుషం ఉంటే ఆ రుద్రయ్యని ఎదిరించి నిలబడతానంటున్నావుగా. నీ ధైర్యం ఏంటో నేను కూడా చూస్తాను. మీరెలాంటి పరీక్ష పెట్టినా సిద్ధమే. ఈ ఊరి మట్టి మీద ఒట్టు. మీరు చెప్పిన పని చేసి తీరుతాను. చెప్పండి, నేనేం చెయ్యాలి? సరే, విను. మన ఊరికి 3 పెద్ద కష్టాలొచ్చాయి. వాటిని నువ్వు పరిష్కరిస్తే నీ ధైర్యానికి మెచ్చి ఈ ఊరి బాధ్యతలు నీ చేతిలో పెడతాను. 1, రుద్రయ్య మన చెరువు దగ్గర పత్రాల్ని మాయం చేసి ఆ చెరువు తనదే అని వాదిస్తున్నాడు. ఆ పత్రాల్ని నువ్వు మళ్లీ తీసుకురావాలి. 2, మన పాత కాలువలో పెద్ద బండరాయి పడి నీళ్లు రాకుండా ఆగిపోయాయి. దాన్ని తొలగించాలి. 3, మన ఊరి చివర తోటలో ఉన్న ఎద్దు ఎవరికీ లొంగకుండా అందర్నీ భయపెడుతుంది. దాన్ని నువ్వు మచ్చిక చేసుకోవాలి. ఇవి నువ్వు చెయ్యగలవా? ఇంతేనా భూపతి గారు? సత్యవంతులకు అడ్డే లేదన్నారు పెద్దలు. ధైర్యం ఉంటే కొండనైనా పిండి చెయ్యొచ్చు. ఈ 3 కష్టాల్ని 3 రోజుల్లో తీర్చి మీ ముందు నిలబెడతాను. వస్తాను. వీరయ్య ధైర్యంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇదంతా విన్న తేజస్విని తన తండ్రి దగ్గరకు వస్తుంది. నాన్నగారు, ఆ వీరయ్య మాటల్లో ఎంత నిజాయితీ ఉందో కదా. మన ఊరి కోసం అతను ప్రాణాలు పణంగా పెట్టడానికైనా సిద్ధపడ్డాడు. వాడిది కుర్రతనం తేజస్విని. రక్తం ఉడుకుతోంది. రుద్రయ్య ఎలాంటివాడో వాడికి తెలియదు. ఆ గిత్త ఎంత కరుకైందో తెలియదు వాడికి. చూద్దాం, వాడి ప్రగల్భాలు నిజమవుతాయో లేక వాడే తోక ముడుచుకొస్తాడో. మరుసటి రోజు వీరయ్య నేరుగా పక్క ఊరికి వెళ్లి రుద్రయ్య ఇంటి రచ్చబండ దగ్గర నిలబడతాడు. రుద్రయ్య తన మనుషులతో దర్జాగా కూర్చొనుంటాడు. ఏంటి వీరయ్య, ఆనందగిరి నుంచి దారి తప్పొచ్చావా లేక భూపతికి భయపడి నిన్ను పంపాడా? సింహం ఎప్పుడు భయపడదు రుద్రయ్య. మన ఊరి చెరువు పత్రాలు నీ దగ్గరున్నాయట. అవి మాకిచ్చేయమని అడగడానికొచ్చాను. అడగ్గానే ఇచ్చేయటానికి అవి ఆకుకూరలు కావురా వీరయ్య. అవి నా పత్రాలు. మీ ఊరి చెరువిక మీదట నాది. అవి నీవి కావని నీకు తెలుసు, నాకు తెలుసు. మోసంతో పత్రాలు లాక్కోవటం కాదు. నీకు నిజంగా దమ్ముంటే నాతో పందెంకాయ్. నేను గెలిస్తే ఆ పత్రాలు నాకిచ్చేయాలి. నువ్వు గెలిస్తే ఆ చెరువు మీద మా ఊరు ఎప్పటికీ హక్కు కోల్పోయినట్టే. భూపతి గారితో అలా రాయించిస్తాను నేను. ఓహో, ఇంత చిన్నవాడివి నాకే పందెం విసురుతావా? సరే, ఎలాంటి పందెం కావాలో చెప్పు. నా మనుషులతో కర్రస్సాం చేస్తావా? లేదు రుద్రయ్య, బలంతో సాధించేదేది శాశ్వతం కాదు. బుద్ధితో పందెం వేసుకుందాం. నేనడిగే 3 ప్రశ్నలకు నువ్వు సరైన సమాధానం చెప్తే నువ్వు గెలిచినట్టు, లేకపోతే నేను గెలిచినట్టు. ఒప్పుకుంటావా? రుద్రయ్య తన తెలివి మీద నమ్మకంతో, సరే అడుగు. నీలాంటి కుర్రాడి ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేనా? మొదటి ప్రశ్న. పరుగెత్తేది పగలు, రాత్రి, కాని దానికి కాళ్ళుండవు. అందరికీ ప్రాణం పోస్తుంది, కాని దానికి ప్రాణం ఉండదు. ఏంటది? రుద్రయ్య కాసేపు ఆలోచించి, ఇది చాలా సులువు. అది నీరు లేదా కాలువ. సరైన సమాధానం. రెండో ప్రశ్న. ఉన్నప్పుడు కనబడదు, పోయాక వెతికినా దొరకదు. అది మనిషికి కిరీటం లాంటిది. ఏంటది? రుద్రయ్య తన మనుషుల వైపు చూసి నవ్వుతూ, అది పరువు. పరువు పోతే మనిషి బ్రతికినా లాభం లేదు. ఇది కూడా సరిగ్గా చెప్పావు. ఇప్పుడు మూడో ప్రశ్న చాలా ముఖ్యమైంది. ఒక కాగితం మీద నిజం రాసి ఉంటే అది ధర్మం. అదే కాగితం మీద అబద్ధం రాసి దాన్ని నిజమని నమ్మించాలనుకుంటే దాన్నేమంటారు?
దాన్ని నమ్మేవాణ్ణి ఏమంటారు? రుద్రయ్య ముఖం పాలిపోతుంది. ఆ పత్రాలు దొంగ పత్రాలని అతనికి తెలుసు. ఇదెక్కడి ప్రశ్నరా? దీంట్లో ఏముంది? జవాబు చెప్పు రుద్రయ్య. దొంగ పత్రాలు సృష్టించి చెరువుని లాక్కోవాలని చూస్తే దాన్ని కుట్ర అంటారు. ఆ కుట్రను చూస్తూ ఊరుకునేవాణ్ణి పిరికివాడు అంటారు. ఈ ఊరి జనం ముందు నువ్వా పత్రాలు దొంగవని ఒప్పుకుంటావా? లేక ఆ పత్రాల్ని పంచాయతీ పెద్దలకిచ్చి నేను దర్యాప్తు చేయమంటావా? ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. పందెం ప్రకారం నువ్వు ఓడిపోయావు రుద్రయ్య. ఎందుకంటే ఆ పత్రాలు నకిలీవని నీకు తెలుసు. నేను రేపు పొద్దున్నే పై అధికారులను తీసుకొనొస్తాను. అప్పుడు నీ పరువు పోయి ఈ ఊళ్ళో తలెత్తుకోలేకుండా అవుతావు. మర్యాదగా పత్రాలిస్తావా లేక జైలుకెళ్తావా? రుద్రయ్యకు పరిస్థితి అర్థమవుతుంది. వీరయ్య తెలివిగా తనను ఇరికించాడని గ్రహించాడు. సరే వీరయ్య, నీ తెలివికి మెచ్చాను. ఆ పాత పత్రాలు నాకు అవసరం లేదు, తీసుకెళ్ళు. కాని భూపతికి చెప్పు, రుద్రయ్య ఊరుకోడు అని. వీరయ్య ఆ పత్రాలు తీసుకుని ధైర్యంగా నడుచుకుంటూ వస్తాడు. తనలో తాను, బుద్ధిబలం ముందు శరీర బలం ఎప్పటికీ గెలవదు. నా మొదటి సమస్య తీరింది. ఇక మరుసటి రోజు ఆనందగిరి గ్రామస్తులందరినీ వీరయ్య ఎండిపోయిన కాలువ దగ్గరకు పిలుస్తాడు. అక్కడొక పెద్ద బండరాయి నీటి ప్రవాహాన్ని అడ్డుకొని ఉంటుంది. వీరయ్య, ఆ బండరాయిని కదపటం మన వల్ల కాదు. 100 మంది మనుషులు గెలిచినా అది కదల్లేదు. ఇక మన ఊరికి నీళ్ళొచ్చే ఆశ లేనట్టే. రామన్న, 100 మంది తమ చేతులతో కదిపితే కదలదు. కాని 100 మంది తమ మనసుని ఒకచోట పెట్టి సరైన ఉపాయం వాడితే కొండ కూడా కదులుతుంది. ఏంటి నీ ఉపాయం? వీరయ్య పొడవైన చెక్కు దుంగలను చూపిస్తూ, ఆ బండరాయి కింద చిన్న సందుంది. ఈ చెక్క దుంగల్ని ఆ సందులో పెట్టి అందరం ఒకేసారి కిందకి నొక్కితే చాలు. రాయి వాటంతటా అదే పక్కకు దొర్లుతుంది. ఇది నానుడి విద్య. అందరం కలిసి చేద్దాం రండి. గ్రామస్తులందరూ ఆశ్చర్యంగా ఆ దుంగలను పట్టుకుంటారు. వీరయ్య ముందు నిలబడి అందర్నీ ఉత్సాహపరుస్తాడు. కాకా, మన ఊరి కోసం, మన పొలాల కోసం అందరూ ఒక్కసారిగా బలం ఉపయోగించండి. 1, 2, 3 హైలెస్సా! అందరూ ఒకేసారి తమ బలాన్ని ఉపయోగించి ఆ దుంగలను కిందకు నొక్కగానే ఆ పెద్ద పండరాయి నెమ్మదిగా కదిలి పక్కకు దొర్లుతుంది. వెనువెంటనే కాలువలో నుండి నీళ్లు ఊబికి వస్తాయి. ఊరి జనం ఆనందంతో గెంతులేస్తారు. అద్భుతం వీరయ్యా, నీ ఉపాయం గొప్పది. కేవలం బుద్ధితో ఇంత పెద్ద రాయిని పక్కకు నెట్టేశావు. మన ఊరి కాలువ మళ్ళీ కలకల్లాడుద్ది. ఇది నా గొప్పతనం కాదు పుల్లయ్యా, మన ఐక్యత గొప్పతనం. అందరం కలిస్తే దేన్నైనా జయించొచ్చు. ఇప్పుడు మనకు మిగిలిన ఒకే ఒక్క సమస్య, ఆ గిత్త. ఊరి చివరున్న తోటలో ఒక భారీ గిత్త ఎవరిని దగ్గరకు రానివ్వకుండా రంకలు వేస్తూ ఉంటుంది. దాని యజమాని గోపయ్య భయంగా నిలబడుంటాడు. ఏంటి గోపయ్య, ఈ గిత్త ఎందుకలా పిచ్చి పట్టినట్టు రంకెలేస్తుంది? అది ముందు చాలా సాధు జంతువు కదా. ఏమో వీరయ్యా, 4 రోజుల నుంచి దాని దగ్గరికి అవన్నీ రానీయటంలా. తాకుదామంటే కొమ్ములతో పొడటాకొస్తుంది. భూపతి గారు దీన్ని అదుపు చేయమని చెప్పారు, కానీ నా వాళ్ళ కాటంలా. వీరయ్య నెమ్మదిగా ఆ గిత్తను గమనిస్తాడు. అది నడుస్తున్న తీరు చూసి ఏదో గ్రహిస్తాడు. గోపయ్య, దానికి పిచ్చి పట్టలేదు. అది భయపడుతుంది, బాధపడుతుంది. దాని ఎడమ కాలికేదో గుచ్చుకున్నట్టుంది. అందుకే అది కాలు సరిగ్గా కింద పెట్టలేకపోతుంది. బాధను చెప్పలేక ఎవరిని దగ్గరికి రానివ్వటం లేదు. అవునా, మరి దాన్ని ఎట్టా పట్టుకోవటం? దగ్గరికి వెళ్తే ఎగిరితంతుంది. దానికి ఇష్టమైన పచ్చిగడ్డి తీసుకురా. నేను నెమ్మదిగా దాంతో మాట్లాడి శాంతపరుస్తాను. జంతువులకి కూడా ప్రేమ అర్థమవుతుంది. వీరయ్య ఆ పచ్చగడ్డిని పట్టుకొని మెల్లగా మృదువైన గొంతుతో పాడుకుంటూ ఆ గిత్త దగ్గరకు వెళ్తాడు. వీరయ్య మెల్లగా, రానన్నా, భైరవా రా. ఏమీ కాదు, నేను నీకు కష్టం కలిగించటానికి రాలేదు. ఆకలిగా ఉందా? ఈ గడ్డి తిను. వీరయ్య గొంతులోని శాంతిని, ప్రేమను గమనించిన ఆ గిత్త నెమ్మదిగా అడుగులేస్తూ వచ్చి ఆ గడ్డిని తినడం మొదలు పెడుతుంది. వీరయ్య మెల్లగా దాని కాలు దగ్గరికి వెళ్లి చూస్తాడు. అక్కడ ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకొని కాలు వాచిపోయి ఉంటుంది. అయ్యో, ఇంత పెద్ద ముళ్ళు గుచ్చుకుందా? కాసేపు ఓపిక పట్టు భైరవా, నేను తీసేస్తాను. వీరయ్య ఎంతో నేర్పుగా గిత్తకు నొప్పి తెలియకుండా ఆ ముళ్ళును లాగేసి అక్కడ పసరు రాస్తాడు. గోపయ్య సంతోషంతో, ఏరయ్యా, నువ్వు దేవుడివయ్యా,
ఆ మూగజీవి బాధను అర్థం చేసుకున్నావు. పశువుని పశువులా కాకుండా ప్రాణంలా చూసావు. నీ ధైర్యానికి నీ ప్రేమకి చేతులెత్తి మొక్కుతున్నాను. జంతువులకి కోపం వెనుక కూడా ఏదో ఒక బాధ ఉంటుంది గోపయ్య. దాన్ని అర్థం చేసుకుంటే అవి మనకంటే నమ్మకమైనవి. పద, ఈ భైరవుణ్ణి తీసుకుని భూపతి గారి దగ్గరికి వెళ్దాం. ఆ రోజు సాయంత్రం ఆనందగిరిలో పెద్ద జాతర జరుగుతున్నట్టుంటుంది. భూపతి గారు తేజస్విని రచ్చబండ దగ్గర ఉన్న వేదిక మీద కూర్చొనుంటారు. అప్పుడే వీరయ్య ఆ గిత్తను తీసుకుని ఒక చేతిలో చెరువు పత్రాలను పట్టుకుని అందరి ముందుకు వస్తాడు. ఊరి జనం చప్పట్లతో అతనికి స్వాగతం పలుకుతారు. భూపతి గారు, మీరు చెప్పిన 3 పనుల్ని మన వీరయ్య పూర్తి చేశాడు. చెరువు పత్రాలు తెచ్చాడు, కాలువ నీరు రప్పించాడు, ఆ గిత్తని మచ్చిక చేసుకున్నాడు. భూపతి చాలా ఆశ్చర్యంతో మరియు ఆనందంతో, వీరయ్య, ఇది నిజంగా అద్భుతం. నువ్విదంతా ఎలా సాధించావు? కాపుగారు, సత్యవంతులకు అడ్డే లేదన్న మాటే నన్ను నడిపించింది. రుద్రయ్యను నా బుద్ధితో జయించాను. కాలువ రాయిని మన ఊరి ఐక్యతతో తొలగించాను. ఈ గిత్తను నా ప్రేమతో మచ్చిక చేసుకున్నాను. ఏ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం మనలో ఉంటే పరిష్కారం దానంతటా అదే వస్తుంది. అప్పుడే తేజస్విని ముందుకొస్తుంది. నాన్నగారు, వీరయ్య కేవలం ధైర్యవంతుడు మాత్రమే కాదు, అత్యంత వివేకవంతుడు. ఊరి ప్రజల కష్టం తన కష్టంగా భావించిన వాడే నిజమైన నాయకుడు. ఇవాళ ఆయన మన ఊరి పరువు నిలబెట్టాడు. భూపతి గర్వంగా, నిజమే తేజస్విని. వీరయ్య, నన్ను క్షమించు. నా అంతఃపుర సుఖాల్లో పడి నా ఊరిని గాలికి వదిలేశాను. నువ్వు నా కళ్ళు తెరిపించావు. నా సవాలులో నువ్వు గెలిచావు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు నుంచి ఈ ఆనందగిరికి నువ్వే పెద్ద కాపువి. భూపతి గారు, నేను ఊరికి సేవ చేయటానికి వచ్చాను, కానీ పదవి కోసం కాదు. మీ మార్గదర్శకత్వంలో నేను ఒక బంటుగా ఉంటాను. లేదు వీరయ్య, నీలాంటి యోగ్యుడైన నాయకుడు ఈ ఊరికి అవసరం. అంతేకాదు, నా కూతురు తేజస్విని నీకిచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నాను. ఈ పల్లెటూరు వీరుడికి నా కూతుర్నివ్వటం కంటే నాకు వేరే అదృష్టమేముంటుంది? ఊరి జనమందరూ చప్పట్లు కొట్టి ఆనందం వ్యక్తం చేశారు. వీరయ్య వినయంగా, మీ అభిమానానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరి ప్రేమ ఆశీస్సులున్నంత వరకు ఈ ఆనందగిరి వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఏ రుద్రయ్యకు రాకుండా నేను కాపాడుకుంటాను. వీరయ్య, నీ ధైర్యం ఊరికి రక్షణ, నీ వివేకం నాకెంతో గర్వకారణం. ఆ రోజుట్టుండి ఆనందగిరి గ్రామం వీరయ్య నాయకత్వంలో సుఖ సంతోషాలతో వెల్లువెలిసింది. రుద్రయ్య లాంటి వాళ్ళు వీరయ్య పేరు వింటేనే భయపడే స్థాయికి ఎదిగాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒక మనిషిలో పట్టుదల, ధైర్యం, ఎదుటివారిని ప్రేమించే గుణం ఉంటే ఎదురయ్యే ఎలాంటి మలుపునైనా అవలీలగా దాటగలడు. ఈ కథలోని నీతేంటంటే, ధైర్యవంతులకు అడ్డే లేదు. పట్టుదల, ధైర్యం ముందు ఎంతటి కష్టమైనా తలవంచక తప్పదు.